అందరికీ నమస్కారం. నారాయణ నీ నామమే అన్నమాచార్య కీర్తన సుధధన్యాస రాగం రాశాను. సుధధన్యాస రాగం 22nd మేళకర్త కరహర ప్రియజన్యం. ఇక్కడ సరస్థానం షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, కైసిక నిషాదం, తారస్థ షడ్జమం. ఇవే స్వరస్థానాల అవరోహణలో డిసెండింగ్ మేనర్లో వస్తాయి. ఇక్కడ ముందర నారాయణ అన్నది 4 times వస్తుంది. వచ్చి అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నారాయణ నిస గమప మప మపని మపని పమగ అకారం అనమాట. అనమాట. గమ పనిప పని పమమగ గమ పనిప పని పమమగ. ఇది మళ్ళీ నారాయణ అనమాట. మూడోసారి గమ పస నిస నారాయణ అన్నప్పుడు ఇక్కడ అకారం సని నిప మగ గస సని. అంటే తారస్థాయి నుంచి స్టార్ట్ చేసి అక్కడ మధ్యస్థాయి సని వరకు వస్తాం అన్నమాట. ఇదంతా కూడా తారస్థాయిలోనే వస్తుందని. తర్వాత నారాయణ అన్నది నిసగమ పని మప, అక్కడితో 4 types అన్నమాట. ఇప్పుడు మొదలవుతుంది నారాయణ నీ నామమే గతి ఇక నిస గపమప మాగ గమపమ మగ నిప కోరికలు మాకు పమ పసస సనిస నిసపామ గస నిప కొనసాగుటకు. నారాయణ నిస గపమప, ఇక్కడ నీ అన్నప్పుడు నిప మగ అని వస్తుంది. మామూలుగా నీ నామమే అన్నప్పుడు మాగ అని కదా ఇందాక వేసాం. ఇక్కడ నీ అన్నప్పుడు నిపమగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ టూ టైప్స్ అన్నమాట. నిసపామప నారాయణ, నీ పమమప నీప నారాయణ అన్నమాట. ఈ రకంగా ముందర నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు పై ముందట నిసపామ గసనిప భవజలది పని పమప. నెక్స్ట్ దాపు వెనక పనిప నిసస చింతా జలధి నిసపామ గసగ. నెక్స్ట్ చాపలము నడుమ మామమగ మమమ గమగాస గమమ సంసార జలధి. తేప ఏది ఇది గామపాని పమగ గమగమ గసస తెగనీదుటకు అన్నమాట. మళ్ళీ నారాయణ ఇది ఫస్ట్ చరణం. అంటే డిఫరెంట్గా ఉన్నాయి 1 and 2 చరణాలు, అందుకని 2 చరణాలకు కూడా రాశాను. ఇప్పుడు మళ్ళీ నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు అని చెప్పి మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ చరణం. రెండో చరణం పండెను ఎడమ పాపపు రాసి నీసస నిసస నిసనిప సాస అండను సగసని కుడిని సనిప పుణ్యపు రాసి నీపమ నీప కొండను నడుమ సగమప మపగస త్రిగుణ నిసని రాసి. మధ్యమ నుంచి స్లైడ్ అయితే బాగుంటుంది గాంధారని. ఇది గగ నిండ కుడుచుటకు గామ పని నిపమ నిలుకడ ఏది గమమమ గమపమ గసస. ఈ రకంగా రెండో చరణం వస్తుంది అనమాట. ఇది మొత్తం అంటే ఇంకొకటి కూడా ఉంది, అది మళ్ళీ ఇంచుమించుగా ఈ దీనిలాగే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి దానికి రాయలేదు. పండెను ఎడమ పాపపు రాసి అండను కుడిని పుణ్యపు రాసి కొండను నడుమ త్రిగుణ రాసి ఇది నిండ కుడుచుటకు నిలకడ ఏది. ఇది రెండో చరణం అనమాట. ఫస్ట్ చరణం పై ముందట భవజలది దాపు వెనక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప ఏది ఇది తెగనీదుటకు అన్నది ఇది మొదటి చరణం. ఇది పల్లవి అనమాట. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. ముందర అంతా కూడా 4 times కూడా నారాయణ నారాయణ అని చెప్పి డిఫరెంట్గా వస్తుంది అనమాట. అంతా అంటే ఒక సంగతుల్లాగా వస్తాయి అనమాట. ఇదంతా కూడా తారస్థాయిలోనే వస్తుంది. మొత్తం అంతా కూడా తారస్థాయిలో అంటే
ఆ సాంగ్ ఎగ్జాక్ట్గా రావడానికి, లేదా మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం మధ్య స్థాయిలోని మందర స్థాయిలోని కూడా ప్లే చేయడం కానీ పాడడం కంఫర్టబుల్గా ఉండడం కోసం. యాక్చువల్గా అయితే పైన అయితే ఒరిజినల్ సాంగ్ అయితే పైన వస్తుంది. పెద్దవాళ్ళు పాడిందానికి రాశాను, బాలకృష్ణ ప్రసాద్ గారిది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.